సో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను ఏ రాష్ట్రం రూపొందించింది అని అడుగుతున్నారు. సో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ గవర్నమెంట్ క్యాన్సర్ అట్లాస్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏది, ఆ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ. సో మొట్టమొదటిసారి క్యాన్సర్ అట్లాస్ను రూపొందించిన స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట. సో ఏంటి అసలు ఈ క్యాన్సర్ అట్లాస్ అంటే, మనం చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది వాళ్ళ లైఫ్ కోల్పోతున్నారు అనమాట. ఎందుకు? క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది కదా అంటే, ఎస్ ట్రీట్మెంట్ ఉంది, కానీ వాళ్ళందరూ ఎర్లీ స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు, ప్రాపర్ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వట్లేదు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా బెటర్ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ కూడా దొరకట్లేదు అనమాట. సో ఇలా ఒక క్యాన్సర్ అట్లాస్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ క్యాన్సర్ డీటెయిల్స్, సో డిస్ట్రిక్ట్ వైజ్గా అసలు క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎర్లీ స్టేజ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది, ఎలాంటి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట ఈ సర్వే ద్వారా. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ క్యాన్సర్ అట్లాస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అసలు క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో అవన్నీ చూస్తుంది అనమాట. సో అసలు ఈ క్యాన్సర్కి మనకి ఫైనల్ స్టేజెస్కి వెళ్ళకుండా ఎర్లీ స్టేజ్లోనే స్క్రీనింగ్ చేయించుకున్నాం అనుకోండి, లైక్ మనకి మ్యామోగ్రఫీ టెస్ట్ ఉంది, అండ్ హెచ్పివి టెస్ట్ ఉంది, ప్యాప్స్మియర్ టెస్ట్, కొలోనోస్కోపీ, అండ్ అది మాత్రమే కాకుండా స్కిన్ టెస్ట్, ఇలా ఒక్కో రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇలా మనం ఎర్లీ స్టేజ్లోనే స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటే ఏమవుతుంది అంటే, మనకి బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అనమాట ఎర్లీ స్టేజ్లోనే. లేట్ అవుతున్న కొద్దీ ట్రీట్మెంట్ అనేది కష్టమవుతుంది, కీమోథెరపీ అని, రేడియేషన్ అని, అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా రిస్కీ ప్రొసీజర్స్ కూడా, అంటే సర్వైవల్కి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అనమాట. అదే ఎర్లీ స్టేజ్లో అనుకోండి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, అదేవిధంగా సర్వైవల్కి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ బర్డెన్ని 2030 వరకు తగ్గించడం కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ క్యాన్సర్ అట్లాస్ని రూపొందించడం జరిగిందనమాట. సో ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక సర్వే చేశారు, ఏంటి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే అనమాట 4.0. సో ఈ ఎన్సిడి సర్వేలో తేలింది ఏంటి అంటే, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది, అండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్నారనమాట. సో ఇట్లా ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నీ చూస్తారనమాట. మరి ఈ క్యాన్సర్ అట్లాస్ వల్ల ఏంటి ఉపయోగము అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి జనాలలో ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే ఏదైతే భయం ఉందో, ఏదైతే ఒక స్టిగ్మా క్రియేట్ అయ్యి ఉందో వాళ్ళ మైండ్లలో, వెళ్ళొద్దు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవద్దు అని, ఆ భయాన్ని, ఆ స్టిగ్మాని వీళ్ళు పోగొట్టడం జరుగుతుందన్నమాట ఈ ప్రోగ్రామ్స్ ద్వారా.